రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా వేములవాడలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా పోలింగ్ సామాగ్రిని అధికారులకు అందజేశారు. మొత్తం 5 మండలాల్లో 25 రూట్లుగా పోలింగ్ సామాగ్రి విభజించినట్టు ఆర్డీఓ రాధాబాయి వెల్లడించారు. అలాగే తొలి విడత గ్రామ పంచాయతీల ఎన్నికల్లో మొత్తం 2250 మంది అధికారులు పాల్గొంటారని ఆర్డీఓ తెలిపారు. అదేవిధంగా 51 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన వివరించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేటప్పుడు ఏదైనా 18 గుర్తింపు కార్డులతో ఒకటి చూపించాలని ఆర్డీఓ సూచించారు. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని ఏఎస్పీ చంద్రయ్య తెలిపారు. 5 మండలాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు అధికారులు విజ్ఞప్తి చేశారు. నమస్కారము. నేను ఆర్డీఓ వేములవాడ, డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ. ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్ పరంగా మనకు 5 మండలాలు కలుస్తున్నాయి. దాంట్లో వేములవాడ అర్బన్ అండ్ రూరల్, కోనరావుపేట, రుద్రాంగి అండ్ చందుర్తి. దీనికి కానీ మనకి ఎలక్షన్స్ రేపు పొద్దున 7 గంటల నుంచి 1 o'clock వరకు ఉంటుంది. సో నేను ఆల్ ఓటర్స్ కి విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఆల్రెడీ మా బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఓటర్ స్లిప్స్ మీకు డిస్ట్రిబ్యూషన్ చేసి ఉన్నారు. ఆ ఓటర్ స్లిప్స్ తీసుకొని మీరు పోలింగ్ స్టేషన్స్ కి వెళ్ళేది మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అదే విధంగా దీనికి తోడుగా ఒక 18 కార్డులు కూడా ఉన్నాయి. ఆ కార్డులు కూడా మీ అందరికీ తెలుసు. అవి ఏదంటే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ అండ్ ఈ పాస్బుక్, రేషన్ కార్డ్స్, పాన్ కార్డు, నరేగా అండ్ డ్రైవింగ్ లైసెన్స్. ఆ 18లో ఏ కార్డు ఉన్నా మీరు తీసుకొని వెళ్ళొచ్చు. సో మీరందరూ చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. సో టోటల్ మనకు రూట్స్ ఈ 5 మండలానికి 25 రూట్స్ ఉన్నది. సిబ్బంది కూడా మనకు 2250 మంది ఉన్నారు. సో ఈ రోజు మనకి 2 గంటల వరకు వాళ్ళందరూ డిస్పాచ్ అయిపోతారు. వాళ్ళు పోలింగ్ బూత్లలో కూడా వెళ్ళిపోతారు. మనకు మొత్తం ఈ 5 మండలాల్లో ఫస్ట్ ఫేజ్ లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనకి 51 ఉన్నాయి. 61 ఏమో సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. పోలీస్ పరంగా మనము అడెక్వేట్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ ను మనము 3 కేటగిరీగా విభజించడం జరిగింది. ఒకటి నార్మల్, ఇంకోటి సెన్సిటివ్, ఇంకోటి ఏమో క్రిటికల్. సో దాన్ని బట్టి మనకు యాజ్ పర్ ది స్కేల్ బందోబస్తు ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్ 25 రూట్స్ చేయడం జరిగింది. కోనరావుపేట, రుద్రంగి, దెన్ వేములవాడ రూరల్, వేములవాడ అర్బన్, నెక్స్ట్ వచ్చేసి దెన్ రుద్రంగి. ఈ మొత్తం 5 పోలింగ్ స్టేషన్ ఏరియాలో రేపు పోలింగ్ జరుగుతున్నది. కాబట్టి దీంట్లో రూట్స్ కూడా డివైడ్ చేయడం, టోటల్ 25 రూట్స్ ఉన్నాయి. ఆ టోటల్ 25 రూట్స్ లో ఒక్కొక్క రూట్ కి ఒక ఇన్స్పెక్టర్ ను కూడా బందోబస్తు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ గా అడిషనల్ ఎస్పీ నేను చూస్తున్నాను. అదేవిధంగా కోనరావుపేట ఏరియాలో వేములవాడ ఇన్ఛార్జ్ డిఎస్పీ షారి గారు చూస్తున్నారు. ఓవరాల్ ఎస్పీ గారు దీన్ని మానిటర్ చేస్తున్నారు హెడ్ క్వార్టర్ నుండి. సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా చాలా వరకు మేము వీ హావ్ టేకెన్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్. అదేవిధంగా సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఓటర్ మహాశయులకు మేము చెప్పేది ఏంటంటే, ఇది లోకల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కాబట్టి మనకు మనస్పర్ధలు లేకుండా మీరు మీకు నచ్చిన అభ్యర్థికి ఓటేసుకొని పీస్ఫుల్ గా ఎలక్షన్ ప్రాసెస్ సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం. వేములవాడ ప్రజల